ఇది ఇప్పుడు సూరత్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో సాక్రీ అనే ఒక విలేజ్కి వచ్చాము. ఈ మందిరము ప్రముఖ్ స్వామి గారు కట్టిన మందిరంలో ఫస్ట్ మందిరం అన్నమాట. ఇది స్వామినారాయణ భగవానికి జై. ఇది సాక్రీ మందిరంలోని విగ్రహాలు చాలా అద్భుతము. ఈ ఒక మందిరం విశిష్టత ఏంటంటే ప్రముఖ్ స్వామి గారు కట్టించిన వేలాది మందిరములలో ఈ మందిరం ఫస్ట్ ప్రతిష్ఠ చేశారనమాట. ఫస్ట్ మందిరం అన్నమాట. ఈ స్వామినారాయణ భగవానికి జై. మందిరము చాలా అద్భుతంగా ఉంది. విశాలమైన ప్రదేశము. ఎంత అద్భుతంగా ఉందంటే అసలు ఎన్ని రోజులు ఇక్కడ ఉండి మనం భగవంతునికి భక్తి సమర్పించుకున్న కూడా తక్కువనే అనిపిస్తున్నట్టుగా ఇక్కడ ఉంది వాతావరణము. ఎంత అంటే మంచి ల్యాండ్స్కేపింగు, గార్డెనింగు, ఒక ఊరి వాతావరణము, అసలు విశాలమైన ప్రదేశము, శాంతి శాంతి శాంతి, ఆనందం ఆనందం ఆనందం. భగవంతుని స్వరూపం ఏదైతే ఉందో ఇది ఇక్కడ కళ్ళకు కొట్టొచ్చినట్టుగా మనకి కనిపిస్తుంది. శంకరుడు భగవాను, ఇటు వచ్చేసి రాముల వారు, ఇక్కడ ఈ యొక్క వాతావరణం చూస్తుంటే అసలు ఎంత శాంతంగా ఉందంటే అంత శాంతంగా ఉంది. ఇప్పుడు మనము శీతల్ మందిరానికి వచ్చాము. ఇది ఎగ్జాక్ట్గా మన అరేబియన్ సీ ఒడ్డున ఉంటుందన్నమాట. దీని ఎదురుగానే సముద్రం మనకి దర్శనం వస్తుంది. ఇప్పుడు మనం ఆ కంపౌండ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే అటుపక్కంతా సముద్రం ఉంటుందన్నమాట. సో సముద్రం గాలి కూడా చల్లటి గాలి వస్తుంది ఎండపూట కూడా. సో ఇక్కడ విశిష్టత ఏంటంటే పూజ్య మహన్ స్వామి గారు సత్సంగ్ దీక్ష గ్రంథాన్ని రాయడం ఇక్కడి నుంచి మొదలు పెట్టారనమాట. ఇప్పుడు చూడండి ఆ సముద్రం అలలు మనకు కనబడతాయి. ఇటుపక్క మందిరం ఉంది. గుడ్ గార్డెనింగ్, అద్భుతమైన ల్యాండ్స్కేపింగు. ఇది సముద్రం. మనకి అక్కడ నీళ్ళు కనబడుతున్నాయి, సముద్ర నీళ్ళు. బ్యాక్ వాటర్. అరేబియన్ సీ అనమాట. ఇదంతా సభస్థలము. ఇది వచ్చేసి మందిరము. మొత్తం సముద్రం అన్నమాట. ఎంత సముద్రం ఉంటామన్నమాట. ఇప్పుడు 3 అవుతుంది. మందిరం మూసేస్తుంది. ఇంకొక అరగంటలో నేను ఓపెన్ చేస్తారంట. స్వామినారాయణ భగవానికి జై. गई
मन बस गई लालन की। लटकत आवत गगलल जावत, लटकत आवत गगलल जावत। శ్రీ స్వామినారాయణ భగవానికి జై. ఇది తీతల్ మందిలోని విగ్రహాలు. సూరత్ దగ్గర ఉన్న నవసారి బిఏపిఎస్ నవసారి మందిర్కి వచ్చాము. అతి అద్భుతమైన ప్రాంగణము, చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంది. అంతా పాలరాయితో కట్టకంతో చేశారు. సూరత్లో కన్నాజ్ అనే ప్లేస్లో అక్షర్ధామ్ కట్టబోతున్నారు. దాదాపు 200 ఎకరాలు అంత ఉంటుంది. ఎంత పెద్ద కన్స్ట్రక్షన్స్ అంటే ఇంకా చాలా ఉంది పని చేసేది. ఇప్పుడు జస్ట్ ఇంకా జరుగుతుంది. మేబీ ఇంకా ఈ సంవత్సరం కంప్లీట్ అవ్వాలనుకుంటున్నారు. స్వామి బాపా మహిమతోని అయిపోతుంది అనుకుంటా. ఇక్కడ ఇప్పుడు ప్రార్థన స్థలం కట్టారు ప్రజెంట్గా. అది ఇక్కడికి వచ్చాము ఇప్పుడు. జయ స్వామినారాయణ భగవానికి జయ. అద్భుతంగా కట్టారు. ఈవెందో ఇది టెంపరీ అయినా కూడా ఎంత అద్భుతంగా ఉందో చూడండి. स्वामी महाराज की जय, महाराज की जय। ఇది స్వామినారాయణ మందిర్ అడజన్లో మందిరంలో ఉన్న అకామిడేషన్ వసతి అన్నమాట. మాకు ఇచ్చిన అకామిడేషన్ 904. రాగానే చిన్న వరండా ఉంటుంది. ఇక్కడే వాష్రూమ్, వాష్ బేసిన్, ఇటుపక్క టాయిలెట్, ఇటుకట బాత్, తర్వాత రూము. ఇక్కడ వచ్చేసి
చాలా అద్భుతమైన అకామిడేషన్. స్వామినారాయణ భగవానికి జై. భగవానికి జై. ఇక్కడ ప్రతి ఆదివారము ఇలాంటి అద్భుతమైన సభ జరుగుతుంది. ఇందులో 50,000 భక్తులు వస్తారనమాట. ఇవాళ ఆదివారం కాబట్టి ఈ యొక్క సభ ఏర్పాటు కోసం కార్యకర్తలు అంతా ఏర్పాట్లు చేస్తున్నారు. మన ఆంధ్ర తెలంగాణలో కూడా ప్రతి రవి సభ ఇంత విశాలంగా ఇంత అద్భుతంగా జరగాలన్న సంకల్పము ప్రకటగురు మహాస్వామి గారి పాదపద్మముల దగ్గర సమర్పిస్తూ శ్రీ స్వామినారాయణ 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 స్వామి. ఇక్కడ అక్షర్ధామ్ మందిర్ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఇదంతా ఇంకా కన్స్ట్రక్షన్ ఏరియాలో ఉంది. ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఎంతో అద్భుతంగా మనకి ఈ ప్రాంగణం కనబడుతుంది. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఈ డిసెంబర్ వరకు ఇదంతా అయిపోతుందన్నమాట. ఈ వేర్ హౌస్ ముందు ఉన్న ఈ యొక్క పిల్లర్ సామాగ్రి అంతా కూడా రాజస్థాన్ నుంచి తెచ్చారు. ఎంతో ఫాస్ట్ ట్రాక్గా పని జరుగుతుంది. ఎంతెంత పెద్ద వేర్ హౌస్లు కట్టారు చూడండి. అసలు అద్భుతంగా ఉంది ఈ ప్రాంగణం అంతా. ఎక్కడ చూసినా అక్షర్ధామ్ 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 అన్న శబ్దము, అసలు ఒక ధ్వని అనేది ఎక్కడ ఏ మూలం చూసినా వినబడుతుంది. స్వామినారాయణ 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 స్వామినారాయణ. మందిర నిర్మాణంకు కావలసిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చి ఏర్పాటు చేయబడ్డాయి. ఇవన్నీ కూడా ఇంకా మనకి ఈ మందిర నిర్మాణ భాగంలో అవసరం వచ్చేటి. స్వామినారాయణ భగవానికి జై. స్వామినారాయణ భగవానికి So
బాబాకి ఏం అనలేదండి. అది చూసి స్వామి భగవాన్ ముక్తానంద స్వామికి చాలా ప్రశంసించారు. నీవు నిజమైన పరమహంస అని చెప్పేసి కొనియాడారనమాట. ఆ విధంగా మన గురువులు కానీ సాధువులు కానీ క్షమించే గుణము చాలా వాళ్ళు స్వామి సాంప్రదాయాన్ని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతుంటారు అనమాట. ఇక్కడ మనం ఒక ఉదాహరణ, యోగీజీ మహారాజు గారు కొత్తగా సాధువులు అయినప్పుడు ఆయన కూడా ఈ విధంగానే ఊరు తిరుగుతుండే వాళ్ళు స్వామినారాయణ సాంప్రదాయాన్ని ప్రచురం చేయడానికని. అప్పుడు ఆయన ఏం చేశారంటే ఈ ఒక ఆరాందర్ అనే ఒక નદી સ્નાનાને వెళ్ళారు. પૂરમાં યાત્રાનો અંત આવ્યો. બીએપીએસ સંસ્થાના મેનેજમેન્ટ, આયોજન, વ્યવસ્થા અને મંદિરોની સિસ્ટમ જોઈને તેઓને ગુણ આવ્યો. બધાના આશ્ચર્યની વચ્ચે 1100ની अक्षर पुरुषोत्तम ना गाने गगन भरी दइए, अक्षर पुरुषोत्तम ना गाने गगन भरी दइए। नवयुवानो 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 ओम स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण। अलग કરી રહ્યા છે, પણ વિશેષ બળ પામીને વિશેષ સારી સેવા કરીએ એ સ્વામીને કહેવાનું છે. પ્રમુખ સાહેબ વાત કરે છે, પ્રમુખ સાહેબ વાત કરે છે, શું વાત કરે છે? આપણે સત્સંગની વાત કરવી છે. જો અમે સત્સંગની વાત કરી, ગમે તારે પણ પરિણામ આવશે. ગમે હાથનો જોડે એમના દર્શન જ કરો. હાથની જોડે દર્શન કરો તો દેખાય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ